హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేశారు కింద అన్ని వీడియోస్లో. సో అందులోంచి వ్యాలిడ్గా అనిపించినటువంటి కామెంట్స్ అయితే ఫిల్టర్ చేసేసి సో మీ ముందైతే ప్లేస్ చేస్తున్నాను ఈ వీడియో రూపంలో. ఒక విషయం ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మన కామెంట్స్కి రిప్లైస్ ఎట్లాంటి దానికి ఇవ్వచ్చు అంటే బీఎస్సీ నర్సింగ్ గురించి కామెంట్స్ వచ్చినాయి, వీటికి రిప్లై ఇద్దాం. బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సెస్ అండ్ బీఐఎంఎస్ ఆయుష్ కౌన్సిలింగ్లో భాగంగా కూడా వచ్చినాయి. అండ్ సిమ్స్ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది అనే కామెంట్స్ వచ్చినాయి. అండ్ ఫార్మసీ, సో ఫార్మసీ గురించి అయితే రిలేటెడ్ వీటికి రిలేటెడ్ ఉన్నటువంటి కామెంట్స్ అయితే వచ్చినాయన్నమాట. ఇవన్నీ అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే చాలా ఎక్స్ప్లెయిన్తో కూడినటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో రిప్లై ఇచ్చినా కానీ అర్థం కాలేనటువంటి కామెంట్స్ అయితే ఈ వీడియోలో పెట్టాను అనమాట. ఎందుకంటే అన్ని నోటి మాటతో చెప్పితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఒక కామెంట్ వచ్చేసి చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ మెనీ పీపుల్కి ఆ డౌట్ వచ్చేసి క్లియర్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను, కామెంట్స్ వీడియోస్. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అయితే ఫ్రీ ఆఫ్ గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేనైతే ప్రతి అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఒక విషయం, చాలా కామెంట్స్ వచ్చినాయన్నమాట. సో నేను ఫాస్ట్గా అయితే మీకు అయితే ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను. నియర్లీ 31 కామెంట్స్ అయితే ఈ వీడియోలో ప్లేస్ అయితే ఇస్తున్నాను. సో అందుకొరికి ఓకేనా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అన్న క్వశ్చన్, బాయ్స్కి బీఎస్సీ నర్సింగ్లో గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ ఉన్నాయా ఏపీ ఆర్ తెలంగాణ? ఎస్ ఫ్రెండ్, మనకి ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ మీగర్ అమౌంట్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉంటాయి అనమాట. జస్ట్ 2 or 3 అలా ఉంటాయి. సో చూసుకోండి అవి ఒకసారి. నేను మళ్ళీ నర్సింగ్ గురించి అప్డేట్ వచ్చినప్పుడు నేను కాలేజ్ లిస్ట్ చేస్తాను కదా. సో అప్పుడు బాయ్స్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనే వీడియో క్లియర్ కట్గా ఒక వీడియో రూపంలో చేసేసి పెడతాను అనమాట. అది చాలా బిగ్ వీడియో. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న జిఎన్ఎం అప్లికేషన్ ఎప్పుడు పడుతుంది అనేసి అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, జిఎన్ఎం అప్లికేషన్ నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ ఏంటి అంటే ఇది ఒక్కటి ఏంటంటే దీని గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తప్పకుండా మీకోసం క్లియర్ కట్ వీడియో చేస్తాను కూడా. సో ఎందుకు అంటే చాలామంది అడగట్లేదు ఇవి జిఎన్ఎం గురించి, సో చూడట్లేదు కూడా. అందుకే కొంచెం నేను లాగ్ అయితే అవుతున్నాను. లేదంటే దీనిపైన కాలేజెస్ లిస్ట్ వీడియో అది కూడా చేసేవాడిని. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న 6th స్టడీ సర్టిఫికేట్ లేదు, ఏం చేయాలి ప్లీజ్ టెల్ మీ అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, మనకి ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టడీ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు. కానీ ఏంటంటే ప్రతి దానికి 6th నుంచి 10th క్లాస్ వరకు స్కూలింగ్ సర్టిఫికేట్, స్కూల్లో చదువుతున్నట్టుగా మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్ అయితే తప్పకుండా కావాలి. ప్రతి అప్లికేషన్కి అయితే ఇవి కావాలన్నమాట. సో 6th క్లాస్ ఎక్కడ చదివారో అక్కడికి వెళ్ళి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. లేదంటే వేరే, నేను చెప్తాను ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే, వేరే ఏదైనా స్కూల్ ఉంటుంది కదా, సో ఆ స్కూల్లోకి వెళ్ళి మీ 6th క్లాస్ ఒక్కటైతే స్టడీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పండి. అండ్ స్టాంప్ అది వేసి సైన్ పెట్టించి ఒక 500 రూపీస్ 1000 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు. సో ఇలా కొంచెం స్కామే అంటారు, పర్లేదు. సో నేను ఏంటంటే ఒక అడ్వైస్ ఇస్తాను, లాస్ట్ స్టేజ్ వరకు చూసి మీకు సెట్ అవ్వలేదు అంటే సో ఇది తీసుకెళ్ళండి, ఓకేనా. సో ఎందుకంటే మళ్ళీ మీకు వెరిఫికేషన్, మీకు సీట్ అలౌట్ అయిన తర్వాత వెరిఫికేషన్ టైంలో ఇబ్బంది అవుతుంది. సో అలా చేయకండి. డేట్ వచ్చేసి మీరు 6th క్లాస్ ఏ ఇయర్లో చదివి ఉంటారు అప్రాక్సిమేట్గా వేసేసి ఇలా చేయండి. లేదంటే మీరు చదువుకున్న స్కూల్కి వెళ్ళేసి నిజాయితీగా తీసుకోండి, పర్లేదు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో ఏపీ జిఎన్ఎం నర్సింగ్ గౌట్ కాలేజ్ లిస్ట్ అండ్ వెబ్సైట్ చెప్పండి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఈ వీడియో నేను చాలా సార్లు చేద్దామని కూడా నేను లిస్ట్ కూడా ప్రిపేర్ చేశాను, కాలేజ్ లిస్ట్. కానీ ఏంటంటే లాస్ట్ టైం నేను జిఎన్ఎం గురించి ఒక వీడియో చేశాను. సో దానికి మంచి రెస్పాన్స్ రాలేదు. సో నియర్లీ 3-4 days తర్వాత వచ్చేసి 1K వ్యూస్ వచ్చినాయి ఫ్రెండ్స్. సో అది కొంచెం నాకు డిసప్పాయింటెడ్గా అనిపించినది, అందుకోసం నేను చేయట్లేదు. సో వన్స్ మీరు ఒకటి చేయండి. సో జిఎన్ఎం గురించి ఎంతమంది కామెంట్ చేస్తున్నారో 1 by 1 కామెంట్ అయితే చేయండి. నేను ఆ కామెంట్ చూసేసి నియర్లీ అబౌట్ 10 కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, అబౌట్ 10 కామెంట్స్ అయితే తప్పకుండా నేనైతే వీడియో చేస్తాను, ఓకేనా. సో ఎందుకంటే నాకు తెలియట్లేదు ఎంతమంది జిఎన్ఎం గురించి చూస్తున్నారు. నర్సింగ్ గురించి అయితే చాలా చూస్తున్నారు, బట్ జిఎన్ఎం గురించి కూడా చూడట్లేదు చాలామంది అనే ఉద్దేశంతో నేను చేయట్లేదు అనమాట. సో వన్స్ మీరు కనుక ఉన్నారు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు అని అనుకుంటే నేను తప్పకుండా చేస్తాను మీ పైన కూడా వీడియో. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హలో బ్రో, బీ ఫార్మసీ, ఫార్మ్ డి అండ్ రిమైనింగ్ అలైడ్ హెల్త్ కోర్సెస్కి కట్ ఆఫ్ డిస్కస్ చేయండి TG Telangana. By the way, I will see every update of your channel. Thanks for your work for us. Love from Mahabub Nagar. Yes friend, and thank you. ఎందుకంటే ఇక్కడ నేను చేస్తాను, ఇక్కడ ఫార్మ్ డి బీ ఫార్మసీ కట్ ఆఫ్ డిస్కస్ చేస్తాను. లాస్ట్ ఇయర్ పెట్టాను అనుకుంటే ఆల్రెడీ వీడియో కూడా. సో మళ్ళీ నేను మనకి నోటిఫికేషన్ వచ్చాక మీకోసం అయితే తప్పకుండా నేనైతే డిస్కస్ అయితే చేస్తాను కట్ ఆఫ్ గురించి, ఓకేనా. నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో అలానే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో, మేము ఇలా కామెంట్స్ పెట్టడానికి రీజన్ మా ఇంట్లో ప్రెషర్ బ్రో. EAPSET ఎగ్జామ్ అయిపోయి 4 months అయిపోయింది, బట్ మేము ఇంకా కాలేజీకి వెళ్ళలేదు. విలేజ్లో అందరూ
ఏమి బాబు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందా అని అంటున్నారు. ఓకే, అడుగుతున్నారు. 100% ఫ్రెండ్, నాకు కూడా ఇలానే జరిగింది. సో కొన్ని డేస్ అలా ఊర్లో కనిపిస్తే ఏమంటారంటే అయిపోయిందా అనేసి అంటారు. ఇది నాకు తెలిసి కూడా చాలామంది లాస్ట్ ఇయర్ కూడా కామెంట్ అయితే చేశారు. సో నేను అర్థం చేసుకోగలను. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి 10th అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్లో సో ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజ్లో చదవాలి, నారాయణ, శ్రీ చైతన్య లేదంటే వేరే ఎక్కడైనా సీట్ వస్తే అక్కడికి వెళ్ళాలా, సో గవర్నమెంట్లో చదవాలి, ఎక్కడ చదవాలి అనేసి కొంచెం అయితే మీరైతే థింక్ చేస్తారు 10th తర్వాత. అండ్ తొందరగా ఒక గ్రూపే కాబట్టి ఎంపీసీ ఆర్ బైపీసీ ఏదో ఒక గ్రూప్ సెట్ చేసుకొని మీరు వెళ్ళిపోతారు. తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత వచ్చేసి మీరు ఒక స్టెప్ తీసుకుంటారు చూడండి, అది క్రూషియల్ స్టెప్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది మీ లైఫ్ డిసైడ్ చేసేటటువంటి స్టెప్ కాబట్టి సో కొంచెం చూస్ చేసుకోండి. లేట్ చేసినా పర్లేదు, కానీ సో వాళ్ళు అంటారేమో, సో ఒక 2-3 months అంటారు. తర్వాత వచ్చేసి మీరు చేసే కోర్స్ని మీరు చేసే కోర్స్ ఏదైతే ఉంటుందో దానికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు ఇస్తారు. సో వాళ్ళ మాటలు పట్టించుకొని మీరు ఇలా హరిబరిగా దేంట్లో ఒకదాన్ని జాయిన్ అయిపోతా అంటే అది సెట్ అవ్వదు. సో మళ్ళీ మీ లైఫ్కి మీరే హామ్ చేసుకున్నట్టు అవుతారు కాబట్టి సో అట్లాంటిది ఏం అనుకోమాకండి. అట్లా మీరైతే డిసప్పాయింట్ అవ్వకండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి చేయండి. వేరే వాడికి అప్లై చేసినా జస్ట్ కొంచెం టైం పట్టుద్ది అనేసి అనుకుంటారు. సో నాకు ఇట్లా కామెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్, చేయండి. నేను అలా చేసి మీరు అలా చేస్తేనే కదా నాకు మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది, క్యూరియాసిటీ వీటిపైన ఉంది, ఏ కోర్స్ పైన ఉంది అని తెలిసేది, వీటిపైన నేను వీడియోస్ చేసేది. సో విలేజ్ వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారని ఏం బాధపడకండి. వన్స్ మీరు ఒక కోర్సులో మంచి కోర్సులో జాయిన్ అయిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని అప్రిషియేట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, అన్న పారామెడికల్ కోర్స్ ఎయిమ్స్లో చేయాలి అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి? సో మనకి పారామెడికల్ కోర్స్ ఎయిమ్స్లో చేయాలంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లాస్ట్ టైం నేను ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మన తెలుగు పీపుల్కి చాలా మందికి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో అరౌండ్ చాలా మంది అయితే చూసారు, అప్లికేషన్ చేసుకున్నారు అండ్ పోయి ఎగ్జామ్ కూడా రాశారు. మన ఆంధ్ర అండ్ తెలంగాణలో సెంటర్ లేదు, కర్ణాటకలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే ఎగ్జామ్ అయితే రాశారనమాట. సో ఆ ఎగ్జామ్లో రాస్తే అందులో మీరు కనుక క్వాలిఫై అయితేనే ఇందులో అయితే సీట్ అయితే వస్తుంది. సో ఇది రెండింటికైతే ఉంటుందన్నమాట. సో ఎయిమ్స్లో వచ్చేసి పారామెడికల్కి అండ్ బీఎస్సీ నర్సింగ్కి ఉంటుందన్నమాట ఎంట్రన్స్ ఎగ్జామ్, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఇయర్ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే పడుతుంది, అప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీకు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో 20K అలైడ్ హెల్త్ సైన్స్ సీట్ వస్తుందా, చాలా భయం అవుతుంది బ్రో, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చెప్పగలరు అంటున్నాను. బ్రో మీరు ఒకటి విషయం ఏంటంటే మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్కి ఈఏపీ సెట్ ద్వారా ఇవ్వడు సీటు. సో వచ్చేసి ఐపీ ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తారు. మీకు కనుక 900 or 920 ఎబో వచ్చింది అనుకో, 900 ఎబో వచ్చింది అనుకోండి, సో మీకు అయితే 100% సీట్ అయితే వస్తుంది. 20Kకి రాదు. 20Kకి ఎందులో రాదు అని కూడా చెప్తాను. స్విమ్స్లో రాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సిమ్స్ వచ్చేసి ఆంధ్రాకి అండ్ నిమ్స్ వచ్చేసి తెలంగాణకి, కాబట్టి ఇందులో అయితే మీ 20K ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇందులో అయితే రాదు. సో లేదు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ లేదంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ తెలంగాణ అయితే, ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఆంధ్ర అయితే మీకైతే అందులో కనుక మీకు 900 ఎబో వచ్చినాయి అనుకోండి, తప్పకుండా మీకు సీట్ అయితే వస్తుంది. సో ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, బ్రో బీఎస్సీ నర్సింగ్ బాయ్స్ ఎలా ఉంటుంది అండ్ కాలేజెస్ ఏపీలో చెప్పండి అంటున్నారు. సో ఫ్రెండ్, బాయ్స్కి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అనేది చాలా మంచి కోర్స్ అండ్ వన్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. లేదు అంటే అబ్రాడ్కి వెళ్ళినా కానీ చాలా ఉన్నాయి. అబ్రాడ్కి వెళ్ళని అవసరం లేదు ఫ్రెండ్, మన ఇండియాలోనే చాలా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట బీఎస్సీ నర్సింగ్ బాయ్స్కి. సో కాకపోతే కాలేజ్ వచ్చేసి తక్కువ కాలేజెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది ఫీమేల్ డామినేటెడ్ కోర్స్ కాబట్టి సో గర్ల్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. సో బట్ మనకేంటంటే బాయ్స్కి కూడా డిమాండ్ అయితే పెరుగుతుంది అండ్ హై స్కోప్ ఉన్నటువంటి కోర్స్ అనమాట ఇది. సో మరో కామెంట్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రో డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను, 10 and 12th సర్టిఫికేట్ ఒరిజినల్ ఇచ్చేసాను, ఇప్పుడు ఇవ్వడం లేదు, ఏం చేయాలి? గవర్నమెంట్ కాలేజ్ ఆంధ్రప్రదేశ్, ఫీ పే చేయమన్నారా అంటున్నారు. ఓకే బ్రో, మీరు ఏం చేస్తారంటే 10th and 12th సర్టిఫికేట్ ఇవ్వట్లేదు కదా, సో మీరు వచ్చేసి ఒకసారి రిక్వెస్ట్ అయితే చేయండి, ఫీ పే చేయమంటారు. బట్ మీరైతే అలాంటిది ఏం చేయకండి, లేదంటే యూజీసీకి కంప్లైంట్ అయితే ఇవ్వండి. సో ఓకేనా, యూజీసీకి కంప్లైంట్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఇచ్చేసిన రెస్పాన్స్ రాకపోతే మీరు ఒకసారి యూజీసీ వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసినాక ఇవ్వడం లేదు అంటే ఒకసారి వచ్చేసి ఈ కాలేజీకి ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజీకి వెళ్ళి నేను యూజీసీకి కంప్లైంట్ ఇస్తాను సార్, మరి మీరు ఇలా సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే అని చెప్పేసి ఒక 5K or 6K రూపీస్, 5K మ్యాక్సిమం 5K రూపీస్ 5,000 రూపీస్ ఇస్తానని చెప్పండి, నాతో అంత మాత్రమే ఉంటుంది. సో అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే తీసుకొని రండి. సో లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళనైతే పెద్దవాళ్ళని తీసుకెళ్ళి మీరు మాట్లాడండి ఒకసారి.
సో నెక్స్ట్ కమెంట్ వచ్చేసి ఫార్మ్డ్ కాలేజ్ లిస్ట్ అలాంగ్ విత్ ర్యాంక్స్ వర్సెస్ కాలేజ్ చెప్పండి అంటున్నారు. సో ఇన్ని లవ్ పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్, ఏంటంటే ఫార్మ్డ్ కాలేజ్ లిస్ట్ చేస్తాను కానీ ఏంటంటే వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేస్తాను. ఇంకా 2-3 డేస్లో మనకి నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడైతే నేను చేస్తాను. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందే నోటిఫికేషన్ రాకముందే చేస్తే వ్యూస్ రావు, చాలామంది చూడరు కూడా, అందుకోసం అయితే నేను చేయట్లేదు, వన్స్ వచ్చాక చేస్తాను. సో నెక్స్ట్ కమెంట్ వచ్చేసి అన్న ఎన్టీఆర్ యూహెచ్ఎస్కి టీఎస్ స్టూడెంట్ ఎలిజిబులా అంటున్నారు. 100% ఎలిజిబుల్, కానీ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి మీకు సీట్ వచ్చింది అనుకోండి, అది వచ్చేసి ఏంటంటే నాన్ లోకల్ కింద వస్తుంది. అలాంటప్పుడు మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే గవర్నమెంట్ నుంచి ఏదైతే వస్తుందో స్కాలర్షిప్ రూపంలో ఆ అమౌంట్ అనేది రాదనమాట. సో దెన్ అప్పుడు మీకు ఎన్టీఆర్ యూహెచ్ఎస్లో ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, అక్కడ వచ్చేసి మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ వచ్చేసి పర్ ఇయర్కి 35,000 రూపీస్ అయితే దాంట్లోకి అడిషనల్గా వాళ్ళు వేసే ఛార్జెస్ కొంచెం ఉంటాయి. ఆ ఛార్జెస్తో పాటుగా యూనిఫామ్ ఫీ అనేసి ఈ ఫీ అనేసి వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. టోటల్గా వచ్చేసి 50K వేసినా కానీ సో కొంచెం ప్రాబ్లమే కదా. సో ఇక్కడ వచ్చేసి అదే ఇప్పుడు మీకు తెలంగాణలో చదువుకున్నారనుకోండి 100% ఫ్రీ ఉంటుంది, ఎందుకంటే మీకు గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి. అదే ఇప్పుడు ఏపీలోనే చదివేస్తే వాళ్ళకి 100% ఫీ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ కమెంట్ వచ్చేసి బ్రో ఇప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అంటే మినిమం ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కావాలి, గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారు? గ్యాప్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎంఆర్ ఆఫీస్, మీ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, మండల్లో ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్ అంటారు చూడండి, తహసీల్దార్ ఆఫీస్, అందులోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేయాలి. సో 1 ఇయర్ కంటే ఎక్కువ ఉన్నా 1 ఇయర్ కంటే ఎక్కువ ఉన్నా కానీ గ్యాప్ ఉంటే మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ అయితే పక్కగా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో నాకు ఎంజెడ్ స్టేట్ ర్యాంక్ 23K, లోకల్ ర్యాంక్ 14K, లోకల్ ర్యాంక్ ప్లస్ ఓకే అవసరం లేదు, ఫార్మసీ ఫ్రీ సీట్ JNTU AP కాకినాడలో వస్తుందా? ఈ 3 ర్యాంక్స్లో ఏ ర్యాంక్ కన్సిడర్ చేస్తారు బ్రో అంటున్నారు. క్యాస్ట్ OC EWS ఫీమేల్. ఓకే, సో ఇక్కడ ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే లోకల్ ర్యాంక్ కన్సిడర్ చేయరు, అండ్ ఇక్కడ ఫీమేల్ ర్యాంక్ లోకల్ ర్యాంక్ ప్లస్ ఫీమేల్ అన్నారు కదా, సో ఇది కన్సిడర్ చేయరు. ఓవరాల్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో 23K అన్నారు కదా, ఈ ర్యాంక్ అయితే కన్సిడర్ చేస్తారనమాట. ఈ ర్యాంక్తోనే మీకు అయితే సీట్ అయితే ఇస్తారు 23K తోటి. సో ఇక్కడ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే మీకు కాకినాడలో ఫార్మసీ కదా 100% అయితే సీట్ అయితే వచ్చింది ఇక్కడ. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నిమ్స్లో అప్లికేషన్ పెట్టుకుంటా కాలేజీకి వెళ్ళి సర్టిఫికేట్ ఇచ్చేసాను ఈరోజు రిజిస్ట్రేషన్ నెంబర్ అనే వచ్చింది, సో ఏం చేయాలి అంటున్నారు. సో మీకు మెసేజ్ వచ్చింది కదా, నో నీడ్ టు వరీ అబౌట్ దట్, ఎందుకంటే ఒక్కొక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి సక్సెస్ఫుల్గా వాళ్ళకి అందింది, నిమ్స్ వాళ్ళకి అందింది అన్నట్టుగా ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట అందరికీ. సో దాన్ని చూసి ఎవరేం ప్యానిక్ అయితే అవ్వకండి, అందరికీ మెసేజ్ రావాలి. అలా అయితేనే అందరూ ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి నిమ్స్ వాళ్ళకి ఈ అప్లికేషన్స్ అనేవి అందినాయి అనేసి ఒక వెరిఫికేషన్ నెంబర్ అంతే. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న బీఎస్సీ ఫారెన్సిక్ ఎంసెట్ ఎగ్జామ్తో వస్తుందా లేకపోతే ఏమైనా ఎగ్జామ్ ఉంటుంది అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, బీఎస్సీ ఫారెన్సిక్కి ఎంసెట్ ఎగ్జామ్తో కాదు, సెపరేట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, దట్ టు ఆన్ నేషనల్ వైడ్గా ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు మీకు ఎంసెట్తో అయితే రాదు. నెక్స్ట్ వచ్చేసి అన్న BNYS నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటున్నారు ఫ్రమ్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్. BNYS నుంచి నోటిఫికేషన్ రానికి ఇంకా టైం అయితే పట్టిద్ది, ఎందుకంటే ఇప్పుడు మనకి AIQ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే నడుస్తుంది అనమాట. సో దట్ టు ఆన్ BNYSకి ఇంకా రిలీజ్ చేయలేదు. ఇది మంచి కోర్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే బ్యాచిలర్ ఆఫ్ న్యాచురల్ యోగిక్ సైన్సెస్ అనేది చాలా హై స్కోప్ ఉన్నటువంటి కోర్స్. అన్నిటికంటే ఆఫ్టర్ MBBS BDS తర్వాత ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి కోర్స్ అంటే ఇదే అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది మంచి కోర్స్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 2 బోనఫైడ్స్ ఉంటాయి కదా స్కూల్ అండ్ కాలేజ్ నుండి. సో అప్లికేషన్లో ఏది అప్లోడ్ చేయాలి, ఇంటర్ ఆర్ స్కూల్ అంటున్నారు. సో ఫ్రెండ్ మనకి ఏంటంటే ఒక బ్లాక్ వచ్చేసి స్కూల్ది, ఇంకో బ్లాక్ వచ్చేసి 6th నుంచి 10th వరకు ఒకటి అడిగిద్ది, అండ్ 10th ఇంటర్మీడియట్ ఒకటి అడిగిద్ది. లేదు ఓవరాల్గా ఒకటే అడిగినది అనుకోండి, అప్పుడు ఏం చేశారంటే ఒక్కటే PDF రూపంలో మీరైతే సేవ్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఫ్రమ్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కటే PDF రూపంలో సేవ్ చేసుకొని కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నటువంటి దాన్ని అప్లోడ్ అయితే చేయాలి. ఇన్ కేస్ ఒక్కటే బ్లాక్ ఉంటే ఒకే దాంట్లో అప్లోడ్ చేయాలా ఉంటే ఇది ఇలా కంబైన్డ్ 6th స్కూలింగ్ అండ్ కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజ్, సో అది కంబైన్డ్గా ఉన్నటువంటి PDF ఒకే దాంట్లో పెట్టాలి. లేదు స్కూల్కి సెపరేట్ ఇచ్చారు, కాలేజ్కి సెపరేట్ ఇచ్చారు, అలాంటప్పుడు స్కూల్ది సెపరేట్ దాంట్లో, కాలేజ్ సెపరేట్ దాంట్లో పెట్టాలన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న థ్యాంక్స్ అన్న ఫర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ BSc నర్సింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్. అన్న మీరు
బ్రో ప్రతి దానికి ప్రతి కామెంట్కి ఆన్సర్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ కామెంట్స్ వీడియో చేస్తున్నాను అనమాట. సో వన్స్ మీకు అర్థం కాకపోతే అందులో ప్రయోజనం అయితే లేదు, అండ్ మీకు అర్థం కాకపోతే ఈ ఛానల్ కూడా ఉండి వేస్ట్ అనమాట. ప్రతి వారు ఏం చేస్తారంటే వేరే ఛానల్స్ వాళ్ళు కామెంట్స్ చూడరు, ఒక కామెంట్స్ జస్ట్ అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయి సో వీటిపైన ఒకటే కామెంట్ అంటే ఒక 10 మెంబర్స్ ఒకే డౌట్ పైన చేశారనుకోండి, దానిపైన వీడియో చేశారు. మనం అలా కాదు, చాలా కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క కామెంట్ అయితే కన్సిడర్ చేస్తాను. సో కన్సిడర్ చేసి వాళ్ళకి రిప్లై ఇస్తాను, లేదా ఆ కామెంట్ వచ్చేసి 10 మందికి యూజ్ అవుతుందంటే దాన్ని వీడియో రూపంలో చెప్తాను అనమాట. సో అలా నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న విచ్ కోర్స్ ఇస్ బెస్ట్ వీడియో చేయు అన్న ప్లీజ్ BNYS పారామెడికల్ ఆర్ అగ్రి ఫార్మసీ అన్న ఇంపార్టెంట్ వీడియో అన్న అంటున్నాను. సో ఎస్ ఫ్రెండ్, ఇది చాలా మంచి కామెంట్ అనమాట. ఎందుకంటే ఈ బ్రో అడిగినది ఏంటి అంటే వీడియో చేయన్నా BNYS మంచిదా, బెస్ట్ కోర్సా, పారామెడికల్ కోర్సెస్ బెస్టా, అగ్రికల్చర్ బెస్టా, ఫార్మసీ బెస్ట్ అంటున్నారు. నన్ను అడిగితే మాత్రం BNYS అనేది ఫస్ట్ ప్రియారిటీ మంచి కోర్స్, ఆ తర్వాత వచ్చేసి సెకండ్ ప్రియారిటీ పారామెడికల్, అండ్ థర్డ్ ప్రియారిటీ అగ్రికల్చర్, అండ్ ఫోర్త్ ప్రియారిటీ ఫార్మసీ. సో ఇందులో BNYS కనుక మీరు చేస్తే మాత్రం చాలా హై స్కోప్ అయితే ఉన్నటువంటి కోర్స్. ఆ తర్వాత వచ్చేసి పారామెడికల్ కోర్సెస్ అయితే చేసేయండి, హై స్కోప్ అయితే పెరుగుతుంది డే బై డే. అండ్ తర్వాత వచ్చేసి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వీటిని అయితే కన్సిడర్ అయితే చేసేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న అప్లికేషన్ పెట్టుకొని పోస్ట్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుందా? ఎస్ ఫ్రెండ్, ఇది నిమ్స్కి సంబంధించినటువంటి కామెంట్ అనమాట. ఎస్ ఫ్రెండ్, మీరు పోస్ట్ కనుక చేయకపోతే లేదంటే కాలేజ్కి వెళ్ళి మీరు కనుక అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వకపోతే 100% అయితే మీకు అయితే సీట్ అయితే రాదనమాట, ఎందుకంటే మీ అప్లికేషన్ అప్పటికే రిజెక్ట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బ్రో AGBSకి రిజిస్ట్రేషన్ చేసాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి అంటున్నారు. సెప్టెంబర్ 1st వీక్లో మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరికి అంటే మనకి మాన్యువల్ కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు జరుగుతుందో మనకి డేట్స్ అయితే వన్స్ అనౌన్స్ చేస్తారు ఒకసారి అయితే. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నేను మీ అన్ని వీడియో చూస్తున్నాను ఏపీలో గౌట్ సీట్ ఇన్ BSc నర్సింగ్కి నేను సెలెక్ట్ అవుతానా అన్న, MSET 50K అండ్ BCE అన్న అంటున్నారు. ఓకే ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే ఓకే మనకి BSc నర్సింగ్ అన్నారు కాబట్టి 50K కదా, సో BCE కేటగిరీ. ఎస్ ఫ్రెండ్, మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. వన్స్ మనకి నోటిఫికేషన్ వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న BDS డిస్కంటిన్యూ చేసి MBBSలో జాయిన్ అవుతే పెనాల్టీ ఎంత అన్న అంటున్నారు. 4 lakhs ఫ్రెండ్, దట్ టు ఆన్ 4 lakhs 4 lakhs BDS డిస్కంటిన్యూ చేసి మీరు వెళ్ళాలంటే 4 lakhs అయితే పెనాల్టీ కట్టాలి, దట్ గవర్నమెంట్ సీట్ అయితే మాత్రం. సో లేదు మేనేజ్మెంట్లో అయితే ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ పే చేసి వెళ్ళాలి. లేదు అంతగా లేదు మాకు అసలుకే ఉండాలనిపిస్తలేదు అంటే UGCకి కంప్లీట్ ఇచ్చి సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అలా అయినా వినట్లేదు, బట్ మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు BDS అనేది ఒక మంచి కోర్స్, ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వకపోతే వేరే వాళ్ళు జాయిన్ అయ్యేవాళ్ళు. సో మీరు అలా తెలియక ఏదో చేద్దామనేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతాయి కదా, ఇప్పుడు మీరు ఆ సీట్ని వేకెంట్ చేసేస్తే ఏంటంటే కాలేజ్కి బర్డెన్ అవుతుందన్నమాట. సో అందుకోసమే పెనాల్టీ అనేది వేస్తారు. 4 lakhs అయితే ఉంది ఫ్రెండ్స్, ఇప్పుడైతే 4 lakhs ఉంది, కానీ మీరు కొంచెం మాట్లాడేస్తే తగ్గిస్తారు, ఒక 60-50,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో నెక్స్ట్ కామెంట్ NTR యూనివర్సిటీ BSc నర్సింగ్కి కౌన్సిలింగ్ డేట్ ఎప్పుడు అని అంటున్నారు. సో మనకి సెప్టెంబర్ 1st వీక్లో అయితే డేట్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న MSET నీట్ రాయలేదు BSc నర్సింగ్కి చేయవచ్చు అంటున్నారు. లేదు ఫ్రెండ్, BSc నర్సింగ్ అయితే చేరదు MSET నీట్ రాయకపోతే. వన్స్ మీరు BSc నర్సింగ్ కనుక చేయాలి అనుకుంటే సో మీకు లేదు నెక్స్ట్ ఇయర్ వరకే ఆగేట్లుగా మీకు అనిపిస్తే చేయండి. లేదు అంటే మీకైతే ఇక్కడ GNM అనే కోర్స్ ఉంటుంది చూడండి, సో ఈ కోర్స్ అయితే చేయండి. ఈ కోర్స్ చేసిన తర్వాత ఈ కోర్స్ వచ్చేసి 3 years కోర్స్. ఆ తర్వాత వచ్చేసి పోస్ట్ BSc నర్సింగ్ అనేది ఉంటుంది, PBBSc అనేసి. ఈ కోర్స్ ఏంటంటే ఇప్పుడు 3 years, ఇక్కడ అయితే PBBSc వచ్చేసి 2 years, సో టోటల్గా 5 years అనమాట. సో ఇక్కడ ఇన్ కేస్ ఇవి చేశారనుకోండి, ఇప్పుడు GNMకి ఎలాగో ఎంట్రన్స్ లేదు, జాయిన్ అయిపోవచ్చు. సో PBBSc ఇది 3 years కోర్స్ వచ్చేసి, ఇక్కడ PBBSc 2 years కోర్స్. సో ఇక్కడ ఇది చేశారనుకోండి సేమ్ మీరు నర్స్ లాగానే అనమాట. నర్స్ లాగానే కాదు, మీరు నర్స్ ఇంకా BSc నర్సింగ్ వాళ్ళకి మీకు తేడా ఉండదు అనమాట. సో GNM చేసినా తేడా ఉండదు, బట్ ఏంటి అంటే ఒక నేమ్ డిఫరెంట్ అనమాట. BSc నర్సింగ్ చేసాము, జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ, GNM చేసాము అనేటువంటి నేమ్ డిఫరెంట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న BSc నర్సింగ్కి బోనఫైడ్ 1st క్లాస్ నుంచి కావాలా ప్లీజ్ అన్న చెప్పమంటున్నారు. నో ఫ్రెండ్స్, 6th to 10th వరకు కావాలి, 1st క్లాస్ అవసరం లేదు. హాయ్, ఐ వాంట్ GNM థర్డ్ ఇయర్ 2023 క్వశ్చన్ పేపర్ అంటున్నాను ఫ్రెండ్స్. క్వశ్చన్ పేపర్స్ అట్లాంటిది నేనైతే ప్రొవైడ్ చేయలేను, ఎందుకంటే వ్యూస్ రావన్నమాట. వ్యూస్ రాకపోతే నేను పెట్టి ఏం ప్రయోజనం అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఎందుకంటే నేను కూడా స్టూడెంట్ కాబట్టి నేను మీ డబ్బుల పైన ఇప్పుడు మీ వీడియో చూస్తేనే నాకు డబ్బులు అయితే వస్తాయి. దట్ వన్ నేను పెట్టినప్పటికీ చాలా తక్కువ అమౌంట్ అయితే వచ్చినాయి. సో నేను చేసే కష్టానికి నాకు వచ్చే ఫలితం అనేది చాలా తక్కువ, మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను. బ్రో BSc నర్సింగ్ కౌన్సిలింగ్కి రిక్వైర్డ్ అయ్యే సర్టిఫికేట్స్ మీద వీడియో చేయంటున్నారు. 100% చేస్తాను ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, హలో బ్రో, ఈ ఛానల్కి వాట్సాప్లో కూడా ఒక ఛానల్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఏ స్మాల్ అడ్వైస్ ఫ్రమ్ మహబూబ్నగర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా నన్ను అడిగితే మాత్రం. ఎందుకంటే సో టెలిగ్రామ్ ఛానల్ చేద్దామంటే నాకు వేరే నెంబర్ లేకుండా ఉండే, అందుకే నేను చేయలేదన్నమాట. సో వాట్సాప్ ఛానల్ చేస్తే అందరూ కాల్ చేయొచ్చు, చాట్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో నేను ఇది చేస్తాను. ఓకే. సో అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే, అన్న మెరిట్ లిస్ట్లో నేమ్ రాకపోతే రీఅప్లోడ్ చేయాలా లేకుంటే డైరెక్ట్ సెకండ్ ఫేజ్కి అప్లై చేయవచ్చా? నేను చెప్పండి, బీఎస్సీ నర్సింగ్ గ్రూప్ టీఎస్సీ అంటున్నారు. లేదు ఫ్రెండ్, మనకి మెరిట్ లిస్ట్లో నేమ్ రాకపోతే సీట్ రానట్టే అనమాట. ఆ ఇయర్కి అప్లై చేసినా కానీ రిజెక్ట్ అయిపోయింది అనేసి అర్థం. సో మెరిట్ లిస్ట్లో ఒక్కసారి మనకి అప్లికేషన్స్ ఒకేసారి ఉంటాయి. సెకండ్ కౌన్సిలింగ్కి, థర్డ్ కౌన్సిలింగ్కి అప్లికేషన్స్ ఉండవు. డైరెక్ట్ ఫస్ట్ ఒక్కసారి అప్లికేషన్ చేస్తేనే ఫస్ట్ ఫేజ్కి, సెకండ్ ఫేజ్కి, థర్డ్ ఫేజ్కి, స్టే వేకెన్సీ ఫేజ్ ఉన్నటువంటి ఆ ఫేజ్కి అన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అట్లా మెరిట్ లిస్ట్లో నేమ్ రాకపోతే ఎలిజిబుల్ అవ్వరనమాట. అమ్మా ఇదన్నమాట ఫ్రెండ్స్. ఈ వీడియో ఛానల్ ఎంత ఎక్కువ పైన ఎంతతో ఏం చేస్తాను. సో నెక్స్ట్ కామెంట్స్ వీడియో లేదంటే ఏదైనా అప్డేట్తో మేము